ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వం మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాను. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ మాటలు ఎంతో విలువైనవి కనుక ఈ మాటలు అనాలోచితం ఉండదు. వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, సాతాన్ని ఏ విధంగా ఎదిరించాలి, అలాగే దేవుడు తన ఎవరి హృదయాల్లో ఉంటాడన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ, ఏంటిది ప్రేరేపణతో ఎలా మనిషి పతనం అయిపోతాడు, ఏం ప్రేరేపణ అన్నది ఈ రోజున దేవుడే మాట్లాడుతున్నాడు. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో ఒక వచనము ద్వారా దేవుడు, కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకు ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారందరినీ యూదులు వారందరినీ లెక్కించమని అతని ఆజ్ఞాపించెను. ఏం జరిగింది? ఎవరు అక్కడ లెక్కించమన్నారు? ఎందుకు దేవుడికి ఇశ్రాయేలు ప్రజల మీద కోపం కలిగింది? ఎవరి ద్వారా ఇది జరిగింది? ఎవరి ద్వారా జరిగిందంటే దావీదు ద్వారా జరిగింది. ఎవరి ద్వారా? దావీదు ఒకప్పుడు ఒక పాపం చేశాడు. ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. అక్కడతో దేవుడు క్షమించాడు, అదైపోయింది. ఇప్పుడు దావీదు తన వయసు మళ్ళిన తర్వాత, అంటే వయసుకు ఏ విధంగా అయితే అప్పట్లో వయసులో చేసిన పాపము ఇప్పుడు వయసు మళ్ళిన తర్వాత ప్రేరేపణలో పడ్డాడు. ఎవరి ప్రేరేపణలు అన్నది తర్వాత చెప్తాను. ఒక ప్రేరేపణ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు వాళ్ళని లెక్కిద్దామని ప్రేరేపణ. ఏం ప్రేరేపణ? అప్పుడు ఒక సంఘటన జరిగింది. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబు పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలునందుకే దానిని మొదలుకొని బెర్షబా వరకు ఇశ్రాయేలు గోత్రములు నువ్వు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయ్యగా. ఇప్పుడు రాజుగారి మాట యోవాబు అనే సైన్యాధిపతితో చెప్తున్నాడు. వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని లెక్కించమన్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలను లెక్కించమంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే యోవాబు ఒక ప్రేరేపణలో ఉన్నాడు. ఏ ప్రేరేపణలో ఉన్నాడు? ఒక ప్రేరేపణ. అయితే ఇంకొంచెం కిందకి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది. యోవాబు జనసంఖ్య ఎంత అని, నా ఏలినవాడ రాజు నీవు బ్రతికి ఉండగా దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడు రాజునగు నీవు నీ కోరిక ఎలా పుట్టెను అంటున్నాడు. ఒక రాజు కింద ఒక సైన్యాధిపతి ఎప్పుడూ లేని విచిత్రమైన కోరుతున్నావేంటి? రాజా, దావీదు రాజా, దేవుడు ఆయన పుట్టుక ఇశ్రాయేల్లో ఎంతవరకు ఉన్నదని లెక్కించమని ఎప్పుడో లెక్కించాడు కదా. మోషే కాలంలోనే లెక్కించాడు. 12 గోత్రాల్లో ఎవరెవరున్నారు, ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఉన్నారని ఎప్పుడో దేవుడు లెక్కించిన లెక్కను నువ్వెందుకు ఇప్పుడు ప్రేరేపణ చేసుకుంటున్నావు? ఇప్పుడు రాజుకి ఎవరు చెప్తున్నారు ఈ సలహా? యోబు అని సైన్యాధిపతి చెప్తున్నాడు. ఎందుకని ఇలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది అంటే రాజుని అది తప్పు అని చెప్తున్నాడు సైన్యాధిపతి. దేవుడు చావు పుట్టుకలు, ఒక మనిషి చనిపోతాడు, బ్రతుకుతాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు, బ్రతికారు, ఇంకా ఎంతో మంది ఎక్కువ అవుతున్నారు. అలాంటిది నువ్వెందుకు లెక్కించాలని నీకు మనసు వచ్చింది? ఎప్పుడూ లేని ప్రేరేపణ ఏంటి అని ఒక రాజుని యోబు అడుగుతున్నాడు. ఎవరు ఆ రాజు? కింగ్ డేవిడ్ రాజు దావీదుని ప్రేరేపించిన ఆ ప్రేరేపణ ఎవరిదే? దేవుడిదా? కాదు, తర్వాత వస్తుంది. అయితే ఏం జరిగిందో చూద్దాం.
అయినను రాజు యోవాబు సైన్యాధిపతి గట్టిగా ఆజ్ఞాపించుట చేత, ఇప్పుడు ఒక అధికారం ఉంది, నేను చెప్పింది నువ్వు వింటావా, నీ మాట నేను వినాలా? ఏమొచ్చింది ఇప్పుడు? ఆ ప్రేరేపణ ద్వారా రాజులో ఒక గర్వం ఏర్పడింది. యోవాబు, నువ్వు నాకెదురు సమాధానం చెప్తావు, నేను చెప్పింది నువ్వు చేయి, గట్టిగా ఆజ్ఞాపించాడు. ఒకప్పుడు దావీదు ఎలా ఉండేవాడు? అద్భుతంగా దేవుని బహుగా ఆరాధించేవాడు. దేవుని యొక్క గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు దావీదుని దేవుడు ఎంతో అద్భుతంగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు ఇశ్రాయేలు యొక్క రాజుగా చేసేశాడు. ఎప్పుడు చేశాడు? అనేకమైన కార్యాలు. దావీదు సింహాన్ని చంపాడు, ఎలుగుబండి చంపాడు, గొలియాతులను చంపాడు, పెద్ద పెద్ద యుద్ధాలు చేయించాడు. అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుణ్ణి నిత్యము దేవుడితో గడపడం ద్వారా, దేవుడితో ఎప్పుడు నిత్యము ఉండటం ద్వారా. భయం అన్నది తెలీదు దావీదుకి, భయం అన్నది దావీదుకి తెలియదు. కానీ ఇప్పుడు భయం ఏర్పడబోతుంది. ఏం ఏర్పడుతుంది? పెద్ద గొలియాతు, 6 జానుల ఎత్తు కలిగిన గొలియాతుని దేవుడి నామంలో పడగొట్టాడు. ఒక్క ఒడిసి దెబ్బతో కొట్టాడు అంతే. అతని ఖడ్గము 3-4 మోసే ఖడ్గముతో తల తీసి ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. ఇప్పుడు ఇలాంటి బలాఢ్యుడు, ఇలాంటి బలవంతుడు, ఇలాంటి శక్తిమంతుడు ఇప్పుడు ఏమవుతున్నాడంటే తర్వాత భయపడబోతున్నాడు. ఏం జరుగుతుందో కిందకి వెళ్దాం. యోర్దాను నది దాటి ఏజేరు తట్టున గాదు లోయ మధ్య నుండి పట్టణపు కుడిపాసాన అర్మోనియా దిగి అక్కడ గిలాదు తుస్సిన దేశానికి వచ్చింది. తర్వాత దయానుకు పోయి సిదోను వరకు వచ్చింది. అక్కడ బురోజు దూరు పట్టణమునందు కనానీయుల పట్టణము వరకు యూదా దేశపు దక్షిణ దిక్కునకు బెర్షబా వచ్చుకు సంచరించింది. ఈ ప్రకారం వారు దేశమంతటా సంచరించి 9,020 దినాలు తిరిగి 9వ నెల 20వ దినాన తిరిగి యెరూషలేముకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వేరేసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల ఎంతమంది ఉన్నారు? 80 లక్షల మంది యోధులుండి, యూదా వారిలో 5 లక్షల మంది జనసంఖ్య చూసినందున దావీదు మనసు కొట్టుకొనగా, అతడి చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంత అవివేకినని అప్పుడు అనుకున్నాడంట. ఎప్పుడు అనుకున్నాడు? అందరినీ లెక్కించమని ఆజ్ఞాపించే యోవాబు అందరినీ లెక్కించడం మొదలుపెట్టాడు. యోధుని లెక్కించడం మొదలుపెట్టాడు. వీళ్ళందరిని లెక్కిస్తే అప్పుడు బాధపడుతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు? ఇప్పుడు బాధపడుతున్నాడు. ఏం జరిగిందంటే యెహోవా కరుణ చూచి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాను మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదుకు దీర్ఘ దర్శనము కాదు, యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు పోయి దావీదు ఇట్లనము, యెహోవా సెలవిచ్చిందేమనగా, 3 విషయాలు నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరిన యెడల నేనేది చేయాలని రప్పించదును. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజేశాను, నీవు ఈ దేశమును 7 సంవత్సరములు క్షామం కలుగుటకు ఒప్పుకొందువా? నీవు తరుముచున్న ఈ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోటకు ఒప్పుకొందువా? ఈ దేశంలో 3 దినాలు తెగులు రేపటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి సెలవియ్యమని ఉత్తరమిచ్చమని తెలియజేయమనెను. ఇక్కడ ఏం జరిగిందంటే, నువ్వు చేసింది మహా తప్పు. దావీదు చేసిందండి. కనుక నీకు 3 విషయాలు పెట్టబోతున్నాను. క్షామంతో చనిపోవాలా, కరువుతో చనిపోవాలా, శత్రువుల ద్వారా నువ్వు పారిపోతావా, ఏది కావాలో కోరుకో అన్నాడు. దేవుడు 3 ఆప్షన్లు పెట్టాడు. సరే, నీ ప్రార్థన నేను ఆలకించాను కనుక నీకు 3 విషయాలు పెడుతున్నాను. ఎందుకు 3 విషయాలు ఎందుకు పెట్టాడంటే, ఇక్కడ లెక్కించిన వారి సంఖ్యలు కూడా అలాగే లెక్కించారు. కత్తి దూయేవారు, బల్లెము పట్టుకున్నవారు, అర్థమైందా, బలమైన సూర్యులు, వీళ్ళందరూ ముగ్గురుగా లెక్కించారు. అందుకే దేవుడు కూడా 3 సార్లు అవకాశం ఇచ్చాడు. నువ్వు చేసింది తప్పు. అసలు దావీదు చేసిన తప్పేంటి?
దావీదు తప్పు చేశాడని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఒక్కటే, అక్కడ జరిగింది ఏం జరిగిందంటే తర్వాత వెళ్తుంది. ఎక్కడికి వెళ్దాం? వాక్యానుసారంలోకి వెళ్దాం. ఆ, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయంలో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అసలు దావీదు చేసిన తప్పు లెక్కిస్తే ఏమైనా తప్ప? చాలా మంది ఏమంటారంటే దావీదు లెక్కిస్తే దేవుడికి అంత కోపం ఎందుకు వచ్చింది? చాలా మంది ఇప్పుడు జనాభా లెక్కలేస్తూ ఉంటారు, అయినా కోపం వచ్చేస్తుంది దేవుడికి. ఆనాడు యేసుప్రభు వారిని కూడా అక్కడ తీసుకెళ్తూ ఉన్నప్పుడు సమయంలో, బెత్లెహేము తీసుకెళ్తున్న సమయంలో అక్కడ జనాభా లెక్కల కోసం వెళ్ళారు. అంటే దేవుడు కోపం వచ్చేసిందా అని అడిగే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఎందుకు దేవుడు కోపం వచ్చిందంటే తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించమని దావీదుని ప్రేరేపింపగా, ఇప్పుడు ఎవరు? దేవుడు ప్రేరేపింపలేదు. దావీదుకు ఎవరు ప్రేరేపించాడు? సాతాను మాట విన్నాడు దావీదు. అందుకు దేవుడు కోపం వచ్చింది. లెక్కించడం తప్పు కాదు, కానీ ఎవరు మాట విన్నాడు అక్కడ? ప్రేరేపణ. దేవుడు అసలు చావు పుట్టుక అన్నది దేవుడి చేతిలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలను ఎవరు తీసుకొచ్చారు? ఎర్ర సముద్రం నుంచి దేవుడు తీసుకొచ్చాడు. వాళ్ళని పోషించింది ఎవరు? దేవుడు చూసుకున్నాడు. అలా రాజుగా ఎవరు నియమించాడు? దేవుడే నియమించాడు. అలాంటిది ఇప్పుడు వీళ్ళని లెక్కించాలన్న మనసు నీకు ఎందుకు వచ్చిందంటే సాతాను ప్రేరేపించాడు. ఇప్పుడు ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే సాతానుకు లోబడ్డాడు. అందుకే యోబు కూడా అదే అంటున్నాడు, ఎప్పుడూ లేనిది ఇదేంటి నీకు రాజా, ఇది తప్పు కదా అంటే నువ్వు నాకు చెప్పేదని గర్వం ఏర్పడింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మొట్టమొదటిగా ప్రేరేపణ వచ్చింది, ఇప్పుడు ఏం ఏర్పడింది? గర్వం ఏర్పడింది. అందుకు దేవుడు కోపం వచ్చేసింది. ఎవరెవరైతే సాతాను నీలో ప్రేరేపిస్తున్నాడో, ఎవరెవరి జీవితాల్లో సాతాను ప్రేరేపిస్తున్న నీలో గర్వం ఏర్పడుతుంది. ఆ గర్వం ఏర్పడినప్పుడు నాశనానికి నువ్వు దారి తీరబడుతున్నావు. గర్వం వెనక ఏమొస్తుంది? నాశనం. ఈరోజున పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నువ్వు గర్వపడుతున్నావు సాతాను యొక్క ఆలోచనలతో, నరకమే నీకు ఇక్కడ. అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రేరేపించారు? సాతాను ప్రేరేపించాడు. ఈ రాళ్ళని రొట్టిగా చేసుకొని తిను అన్నాడు. అని దేవుడు చేయలేడా? చేస్తాడు. నువ్వు ఇదిగో అక్కడి నుంచి ఎత్తైన స్థలంలో దూకు, నీ దేవదూతలు కాపాడతాడు. అర్థమవుతుందా? దేవుడు కాపాడతాడు. ఆ ఎత్తైన స్థలంలో దూకు అంటే నీ దేవదూతలు కాపాడతారు అంటే అప్పుడు ఏమన్నాడు ఆయన? ఫస్ట్ వచనంలో ఏం చెప్పాడు? మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని వాక్యం సెలవేగానే ఆ మాట రాయబడి ఉన్నది అన్నాడు. ఏమన్నాడు? ఆ మాట రాయబడి ఉన్నదనగానే సాతాను అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకోసారి మళ్ళీ ప్రయత్నించాడు. ఇదిగో నీకు సమస్తం ఇచ్చేస్తా. ఏమిస్తానన్నాడు? సమస్తం. ఇదిగో నువ్వు నాకు మొక్కితే, ఏమన్నాడు? నీవు నాకు నమస్కరిస్తే నేను నీకు సమస్తాన్ని ఇచ్చేస్తానన్నాడు. సమస్తం సృష్టించింది ఎవరు? కొండలు కానీ, సముద్రాలు కానీ, నక్షత్రాలు కానీ, ప్రతి పాలపుంతలే కానీ అన్ని సృష్టించిన దేవుడు. ఈయనిచ్చేదేముంది? సాతాను ఇచ్చేదేముంది? సృష్టించింది ఆయన నోటి ద్వారానే అన్ని సృష్టించబడ్డాయి. కానీ సాతాను ప్రేరేపిస్తున్నాడు, ఇదిగో నీవు నాకు మొక్కితే నీకు అన్ని ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు ఏమన్నాడు? నీ దేవునికే మొక్కాలని వ్రాయబడి ఉన్నది కానీ వాక్యము ద్వారా సాతాను ఓడించాడు. దేవుడి మాటల ద్వారా ఓడించారు. పైగా అదిగో నువ్వు వెళ్ళి ఆ ఎత్తైన స్థలంలో దూకితే నీ దేవదూతలు కాపాడతాయంటే అప్పుడు ఏమన్నాడు? నీ దేవుని నువ్వు శోధించకూడదని వాక్యము రాయబడలేదా అన్నాడు. అని తర్వాత ఏమన్నాడు? సాతానా నా నుండి పొమ్ము అన్నాడు. అంటే గద్దించాడు. ఇప్పుడు నీ మధ్య సాతాను ఆలోచనలు వస్తున్నాయి అనుకో, నువ్వు గద్దించాలి.
సాతాను ఏమంటాడంటే, ఏంట్రే నీకు ఈ అప్పులన్నీ ఎక్కడ తీరుస్తావు? చచ్చిపో, ఇంటి చుట్టూ అప్పులే, నీ ఇంటికి వచ్చి అప్పులో అలా అంటా ఉంటే నీ పరువు పోతుంది, నువ్వు చచ్చిపో అంటా ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నేను నీ మాట వినను, నా దేవుడు నాకు చెప్పాడు, నన్ను పెంట కుప్పల్లో ఉన్న వారిని లేవనెత్తుటకై నా ప్రభువు వచ్చాడు, ఆయనే చూసుకుంటాడు అని నువ్వు అంటే అది నీ దగ్గర ఉండగలుగుతాడా? ఈ రోజున ఎంతమంది పాడైపోతున్నారంటే సాతాను ప్రేరేపణ ద్వారా. ఇప్పుడు దావీదు అదే పరిస్థితి ఏర్పడింది. దావీదు ప్రేరేపణ ద్వారా ఒక ప్రమాదం ఏర్పడింది, భయంకరమైన ప్రమాదం ఏర్పడింది. దావీదు ప్రేరేపణ ద్వారా ఏమి ఏర్పడిందంటే కొంతమంది జనాలు చనిపోయారు దావీదు వల్ల. ఎవరి వల్ల? దావీదు వల్ల. దావీదు చేసిన తప్పేంటంటే సాతాను మాట విని అది దేవుని చిత్తమా కాదని గ్రహించలేకపోయాడు దావీదు. దేవుడి చిత్తమా కాదని అక్కడ దావీదు గ్రహించలేకపోయాడు. నా దేవుడు ఎప్పుడు చెప్పండి సాతాను ఏంటి మనసు ప్రేరేపణను ఆలోచన చేయలేకపోయాడు. అందుకే సాతాను ఏం చేస్తాడంటే నీ తలంపులు మూసివేస్తాయి, నీ ఆలోచనలు మూసివేస్తా ఉంటాడు. దేవుని వాక్యం వచ్చేటప్పుడు ఆ వాక్యాన్ని విననీయకుండా నీకు నిద్రని కలగజేస్తున్నాడు. ఎందుకంటే నీ ఆలోచనలు మూసేస్తున్నాడు. ఏంటి అనేది? నా మాట విను. ఇక్కడ అప్పుడు ఏడుస్తున్నాడు దావీదు. ఎందుకు ఏడుస్తున్నాడో చూద్దాం. అయితే దూత యెరూషలేము పై హస్తము చాపి నాశనము చేయబోచున్నప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపము నొంది అంతే చాలును. ఏం జరిగింది? దేవుని కోపం రగలగానే దూత వచ్చి చంపేస్తుంది ఇశ్రాయేలు. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పించగా, అంటే రోగం, భయంకరమైన వ్యాధి, ఇశ్రాయేలు ప్రజలందరూ చచ్చిపోతున్నారు దావీదు చేసిన తప్పు వల్ల. ఏం చేశాడు? ఆ దినమున ఉదయం మొలకొని సమాజ కూటం వెళ్ళే వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బేర్షెబా 70,000 మంది మృతి చెందారు. ఎంతమంది? ఒక్క ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ వలన. అక్కడ చెప్పాడు పాపం. ఎవరన్నారు? యోవాబు అన్నాడు, సైన్యాధిపతి అన్నాడు, అయ్యా నువ్వు చేస్తుంది తప్పయ్యా, నువ్వు ఏదో ప్రేరేపణలో ఉన్నావు, ఏ సాతాను ప్రేరేపణలోనో ఉన్నావు, దేవుడు ఏ రోజున నీకు చెప్పలేదు కదా లెక్కించమని అన్నాడు. మోషే లెక్కించాడు, అలాగే యెహోషువ లెక్కించాడు, లెక్కించి ఎవరికి స్వాస్థ్యం వాళ్ళకి ఇచ్చాడు. అయినా నువ్వేంటి ఎప్పుడు లేనిది ఇలా లెక్కించమంటున్నావు, ఇది ఎంతవరకు రైటు అని అంటే సైన్యాధిపతిని ఏమన్నాడు? నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏమన్నాడు? నేను చెప్పింది నువ్వు చేయి అని గద్దించాడు. అంటే గర్వం. నేను రాజుని, నువ్వు నాకు చెప్పే సలహా ఏంటి? నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఆ ఒక్క మాటతో ఏం చేస్తాడు మరి సైన్యాధిపతి? రాజు చెప్పిన ఆజ్ఞ ప్రకారం అందరిని లెక్కించడానికి వెళ్ళాడు. ఇప్పుడు దేవుని కోపం ఎవరి మీదకి వచ్చేసింది? ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చేసింది. ఇశ్రాయేలు ప్రజలు ఏ తప్పు చేయలా, కానీ ఒక్కడి వల్ల ఆ ప్రజలకు ప్రమాదం ఏర్పడింది. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, సాతాను ప్రేరేపిస్తే నీ కుటుంబం కుప్పకూలిపోతుంది. జాగ్రత్త. సాతాను ప్రేరేపించడం ద్వారా నీలో నా ప్రేమ అనురాగాలు మొత్తం కుప్పకూలిపోతాయి. గర్వం. నాకు నువ్వు చెప్పేదేంటి? టీచర్లు చెప్పేటప్పుడు కానీ, అమ్మ నాన్నలు చెప్పేటప్పుడు కానీ, ఎవరు చెప్పినా నువ్వు నాకు చెప్పేదేంటి? గర్వం. నీలో సాతాను ఉన్నాడు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకన్నా పెద్దోడిని. నువ్వు పెద్ద అయినా చిన్న అయినా దేవుని యందు తగ్గించుకో. తనను తాను తగ్గించి ఉన్నవాడే హెచ్చించబడతాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏమైపోయారంటే ప్రేరేపణ. ఈ రోజున ప్రపంచం అంతటా సాతాను ప్రేరేపణలో ఉండిపోయారు. దేవుడు మాట వింటలేదు. మందిరానికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, పెడచోని పెడుతున్నారు, కానీ సాతాను యొక్క ఆలోచనలకు లోబడిపోతున్నారు.
సమయం ఇవ్వట్లేదు దేవుడికి. నా కుటుంబాన్ని రోజు కాపాడుతున్నాడే నా తండ్రి. రోజు మా అమ్మ వెళ్తున్నప్పుడు డ్యూటీలో, మా నాన్న పనికి వెళ్తున్నప్పుడు, అన్ని విషయాల్లో, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, ఏమైనా కారు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు, బైక్ వేసుకుంటూ వెళ్తున్నప్పుడు, అన్ని విషయాలు దేవుడు కాపాడుతున్నాడే. నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పడానికి కూడా ఇష్టం ఇవ్వట్లేదు సాతాను. బిజీ లైఫ్, బిజీ 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 బిజీ. రాగానే వచ్చేసి ఏం చేస్తాడు? స్నానం చేసి పడుకుంటాడు, ఇక నిద్రపోతాడు. దేవుడితో మాట్లాడేది ఏముంటుంది? అమ్మా ప్రార్థన చేయంటే అలసిపోయానమ్మా. అలసిపోయావా? అలసిపోయానమ్మా, ఈరోజు నేను చేయలే, అంతే, అలా పడుకుంటా. నాకు నిద్ర వచ్చేస్తుందమ్మా, ఈరోజు చాలా బిజీ వర్క్ అయిపోయిందమ్మా. ఏంటి బిజీ? దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వకపోతే నీకు ఎక్కడొస్తుంది బిజీ? ఒక్క 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, నా తండ్రి ఈరోజు నేను ఎంతో కష్టపడ్డాను, నాకు ఆ శక్తినిచ్చింది నువ్వే కదయ్యా, వందనాలని ప్రేమగా ఒక మాట చెప్పలేకపోతున్నావే. ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు దావీదు ప్రార్థన మానేశాడు. వయసు వృద్ధాప్యంలో వచ్చేసరికి దేవుని గురించి ఆలోచించకుండా ఉండిపోయాడు కాబట్టి సాతాను ప్రవేశించాడు. ఇప్పుడు ఎవరెవరైతే ప్రార్థన చేయట్లేదో వాళ్ళ హృదయాల్లో ఇప్పుడు ఎవరు కూర్చున్నాడంటే సాతాను కూర్చున్నాడు. నిత్యము ప్రార్థన చేసేవాడికి దేవుడు తోడుంటాడు, కానీ వీళ్ళకి దేవునితో కనెక్టింగ్ లేనప్పుడు వీడు ఏం చేస్తాడంటే, దొరికాడురా, ఈరోజు వీడు ప్రార్థన చేయలేదుగా, దొరికాడు, ఇప్పుడు వాయిస్, ఇప్పుడు నీ మీదకి టార్గెట్. ఇక ప్రార్థన చేయాలన్న మనసు రానివాడిక. శోధనలు ఎక్కువైపోతావు అంటే ఏంటి? నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, ఈ రోజున ఎందుకు? దొంగలా దూరిపోయాడు నీ హృదయంలోకి. ఒక రోజునంట ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడంట. బాగా ఏం చేసేవాడంటే, అతను ఆ అడవిలో వెళ్తూ ఉండగా చాలా అతనికి ఒక ప్రాంతంలో నుంచి అడవిలోకి వెళ్తూ ఉన్నాడంట. అడవుల్లో అంటే కొంచెం ఎడారి ప్రాంతంలోకి వెళ్తూ ఉన్నాడంట. అయితే అక్కడ కొందరు దొంగలు ఉన్నారంట. ఎవరున్నారు? దొంగలు ఉన్నారంట. అతను చూస్తూ ఉన్నారంట. అతనికి కొంత ఎంతో గొట్ట ధనము అన్నీ సమకూర్చి ఉన్నాయంట. వీళ్ళు ఏం చేశారంటే, దొంగలు రాత్రికి వీడి దగ్గర ఏదో విధంగా కొట్టేయాలి, ఏదో వస్తువుని కొట్టేయాలి, వీడు తినే ఏదైనా సరే తీసుకెళ్ళిపోవాలని ఒక ప్లాన్ చేసుకున్నారంట. సరే పగలంతా ఏమీ ఉండదు అక్కడ. రాత్రి అయ్యేసరికి ఒక గోడ కనపడుతుందంట వీళ్ళకి. ఏం కనపడుతుంది? పగలంతా ఏం ఒక గోడ అలా కనపడుతుందంట. ఆ చుట్టూ ఆ అబ్బాయి చుట్టూ, అంటే ఆ ఇంటి చుట్టూ ఒక గోడ కనపడుతుందంట, ఆ గుడారం చుట్టూ. ఏంటి రాత్రి ఎలా కట్టేశాడు ఈ గోడ? పగలు లేదు కదా. మళ్ళీ తెల్లారి చూస్తే ఏమీ లేదు. అలా ప్రతిసారి అతని మీద టార్గెట్ చేసిన వాడు అలా ప్రతిసారి గోడ, రాత్రిపూట ఏమొస్తుంది? గోడ కడుతుంది. ఏంటి చుట్టూ ఇంత గోడ ఎలా వస్తుంది రాత్రి? కానీ అర్థం కావట్లే. ఒక రోజున ఇతను లోపలికి వచ్చి అడిగాడంట దొంగని. రాత్రిపూట దొంగలు వచ్చి, నువ్వు ఎలా గోడ కడుతున్నావు? నీ చుట్టూ ఎలా వస్తుందా గోడ? అవును, నేను గోడ కడుతున్నాను కదా, గోడ కడుతున్నానని మీరు అంటున్నారు కదా, మరి మీరు లోపలికి ఎలా వచ్చారు? ఈరోజు కొంచెం ఖాళీ ఉంది. ఏముంది? మొన్నటిదాకా ఫుల్గా నిండబడింది, ఈరోజు ఎందుకు ఖాళీ అయిపోయింది? ఆ కొంచెం ఖాళీలోంచి మేము దూరం వచ్చాం, ఇప్పుడు చెప్పు రహస్యం ఏంటి? అప్పుడు చెప్పాడంట, ఈరోజు నేను ప్రార్థన చేయలేదు. ఏం చెప్పాడు? ఈరోజు నేను ప్రార్థన చేయలే. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు కాబట్టి నా దేవుడు నా చుట్టూ గోడని కట్టించాడు. ఈరోజు నేను ప్రార్థన చేయలేదు కాబట్టి అలసిపోయాను, అందుకే పడుకున్నాను కాబట్టి మీరు దూరారు అనగానే వాళ్ళకి ఆశ్చర్యం వేసిందంట. అంటే నీ ప్రార్థనలో అంత శక్తి ఉందా? అర్థమవుతుందా? ఎస్, ఈ రోజున నీ చుట్టూ అది యోబు అంటా ఉన్నాడు. సాతాను ఏమంటున్నాడంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకటే అంటున్నాడు, నువ్వు యోబు చుట్టూ కంచె వేసావు కదా, కంచె తీసే అన్నాడు. ఏమన్నాడు? నేను యోబుని నేను శోధించాలన్నా, యోబు యొక్క
ప్రతి పరిస్థితిని మార్చాలను యోబు చుట్టూ వేసిన కంచి తీస్తే కానీ నేను వెళ్ళగలను. పర్మిషన్ తీసుకున్నాడు సాతాను. ఈరోజు అదే చెప్తున్నాడు. దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వృద్ధాప్యంలోకి వచ్చేసాడు కాబట్టి ఏమవుతున్నాడంటే ప్రార్థన చేయటం మానేశాడు. ఇప్పుడు సాతాను ప్రేరేపించాడు. ఈరోజున ఎంతోమంది సాతాను ప్రేరేపణకు దానికి దగ్గరైపోతున్నారు. సాతాను ప్రేరణకు ఎన్నో కుటుంబాలు సాతాను ప్రేరేపణకు, సాతాను యొక్క ఆలోచనలకు, సాతాను యొక్క తలంపులకు లోబడిపోతున్నారు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తుంది ఏమనగా, సాతానుకు చోటిస్తున్నావు నీ హృదయంలో, జాగ్రత్త. దేవుని వాక్యము నీ హృదయంలో నింపాల్సింది నీవు సాతాను మాటలతో నీ నోరు నింపుకుంటున్నావు. అబద్ధాలు ఆడుతున్నావు, ఎదుటోడి మీద చాడీలు చెప్తున్నావు. ఇవన్నీ ఎవరి ఆలోచనలు? సాతాను ఆలోచనలు. చచ్చిపో అంటున్నాడు సాతాను. నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు ఇక బ్రతకడానికి వీల్లేదు. ఏం మొహం పెట్టుకొని తిరుగుతావు? చచ్చిపో. యూదా ఇస్కరియోతు అలాగైపోయాడు. ఎందుకు నువ్వు ఇలా చేసావు కదా, నీ దేవుణ్ణే నువ్వు 30 వెండి నాణాలకు అమ్మేశావు, ఇంక ఏ మొహం పెట్టుకొని ఉంటావు? చచ్చిపో అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా చనిపోయాడు. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు క్షమించాడా లేదా? తన శిష్యులందరూ వెళ్ళిపోయారు, దేవుడు క్షమించాడా లేదా? వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు. తోమ అయితే ఏం చేశాడు? నీ యొక్క గాయములో ఏలి పెట్టి చూస్తేనే నేను గుర్తుపడతాను అన్నాడు. అయినా దేవుడు క్షమించాడా లేదా? ప్రాణం తీసుకోవడం అంటే దేవునికి ఇష్టం ఉండదు, గుర్తుపెట్టుకో. ఈ ప్రాణం నీది కాదు, నీ అంతటి నువ్వు పుట్టలేదు. ఆయన ఒక సమయంలో నిన్ను పుట్టించాడు. మరణం ఎప్పుడు రావాలో అప్పుడే వెళ్ళాలి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడే వెళ్ళాలి. ఇలా నేను బ్రతకను అంటున్నావంటే నువ్వు సాతాను చేతిలో చిక్కిపోయావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ చిక్కిపోతున్నావు? ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు నీకున్నాడు. నీ సమస్యలు కూడా 2 పాయలు చేయగలిగిన వాడు. ఎరుకో గోడల కుప్పకూల్చే దేవుడు నీకున్నాడు. ధైర్యంగా ఉండు, భయపడకు. సాతాను యొక్క ప్రేరేపణలు నీ దగ్గర ఉండకూడదు. ఇప్పుడు దావీదు ఎంతమందిని పోగొట్టుకున్నాడు చూద్దాం. దావీదు ఎంతమంది? అందుచేత దాను నుండి బెర్షెబా 70,000 మందిని మృతి చెందారు. ఎన్ని వేల మంది? తెగులు, రోగాలు భయంకరంగా. ఇప్పుడు కరోనా ఎలా చనిపోయారో అలాగే చనిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు అయితే దూత యెరూషలేము పై హస్తమును చాపి నాశనము చేయబోచున్నప్పుడు యెహోవా కీడును గుర్చి సంతాపం నొంది, అంతే చాలు, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయొద్దని దూతకు ఆజ్ఞాపించాడు. ఇక ఆపే, యెరూషలేం దాకా వెళ్ళొద్దు. బెర్షెబా వరకు, దాను నుండి బెర్షెబా వరకు వచ్చావు, వాళ్ళందరూ చనిపోయారు, ఇంక అక్కడితో ఆపే అని దూతని ఏం చేశాడు? ఆపేశాడు. చెయ్యెత్తి ఇక చంపేద్దాం అనుకుంది. యెరూషలేములో ఉన్న వాళ్ళని కూడా, దేవుని మందిరంలో ఉన్న వాళ్ళని కూడా చంపేద్దాం అనుకున్న దూతను ఆపాడు దేవుడు. వద్దు, ఆగు. అప్పుడు ఆగిపోయింది. ఏమైంది తర్వాత? యెహోవా దూత యోబీసుడైన అర్నో యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులు నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగ ప్రార్థన చేసిన. ఇప్పుడు భయం పుట్టింది దావీదుకి. అక్కడ దూత నిలబడి ఉండగా దావీదు ఆ దూతను చూడగానే భయం ఏర్పడిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? యెరూషలేం దగ్గర ఎవరున్నారు? ఇప్పుడు దావీదు ఉన్నాడు. ఇక్కడ దేవుని మందిర సముఖంలోకి వచ్చేసాడు దావీదు. ఇప్పుడు అక్కడ దూత అక్కడ నిలబడి, ఎక్కడ నిలబడింది? అక్కడ వాక్యంలో యోబూసుడైన అర్నో యొక్క కళ్ళము దగ్గర, అంటే దేవుని సముఖము దగ్గరలో ఉంది. ఇక చెయ్యల చాపి ఉండగా, ఆ కత్తి పట్టుకున్న చెయ్యల చాపుతూ ఉండగా దావీదుకు వణుకొచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు భయపడుతున్నాడు.
దావీదు జనులు నాశనము చేయుట చూసి దూత కనుగొని యెహోవా ఇలాగ ప్రార్థన చేసిన చిత్తగించుము, పాపం చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి మీరేమి చేసిరి, నన్ను నా తండ్రిని ఇంటి వారిని శిక్షించుము. ఈ దినమున గాదు దావీదునకు వచ్చి నీవు పోయి యోబూసుడైన అర్న యొక్క కళ్ళములో యెహోవా నామము ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు దావీదు. అయ్యా, నేను చేసిన తప్పుకి నా వాళ్ళని శిక్షించొద్దు, అవసరమైతే నన్ను చంపు. ఏమన్నాడు? నన్ను చంపే, నా కుటుంబాన్ని చంపే, ఇశ్రాయేలు ప్రజల్ని, యెరూషలేము ప్రజల్ని చంపొద్దయ్యా అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఎంత ఏమైపోయింది? 70 వేల మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. ఒక్క పాపం, ఒక్క తప్పు 70,000 మంది బలి తీసేసుకున్నారు. ఈ రోజున బస్సు, ఒక డ్రైవరు ఒక బస్సును తోలుతూ ఉంటే ఆ బస్సు డ్రైవర్ ఒకవేళ త్రోవ తప్పిపోయాడికి ఎంతమంది చచ్చిపోతారు? ఆ బస్సులో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు ట్రైన్ తోలేవాడు ఉన్నాడు. ట్రైన్ తోలుతా ఉంటే వాడు ఏం చేశాడంటే ట్రైన్ వదిలేసి అటు దూకేశాడు, అటు సాతాను ప్రేరేపించి దూకేశాడు. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోతారు? చనిపోతారా లేదా? వేగంగా వెళ్తున్న ట్రైను ఆడ అనిపించి సాతాను గడు ఏమన్నాడంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ ట్రైన్ వదిలిపో, అటు దూకే అన్నాడు. అటు దూకేశాడు. అది దూకేసిన తర్వాత ట్రైన్లో ఇక ఎవరు లేరు, ఇక వెళ్ళి ఎవరిని కూడా గుద్దేసి చచ్చిపోతాను. అంటే అంత ప్రమాదం. సాతాను ప్రేరేపణలు నువ్వు లోబడితే అంతే ప్రమాదం. ఇప్పుడు 70,000 మంది చనిపోయారు ఇశ్రాయేలు ప్రజలు ఒక్క తప్పు వల్ల. సాతాను మాట వినటం వల్ల ఇప్పుడు ఏమైపోయారు? సాతాను మాట విన్నాడు, దావీదుకు గర్వం ఏర్పడింది. నేనే రాజుననే ఆ రాజు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అది కూడా ఆలోచించలేదు. నన్ను రాజుగా నియమించింది నా దేవుడే కదా. నా దేవుడు ఒకవేళ యోబు ద్వారా చెప్తున్నాడేమో, అందుకనే అర్థమవుతుందా? యోబు ద్వారా చెప్తున్నాడేమో, అందుకే ఇలా అయిపోతున్నానేమో బాధపడ్డాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఒక్కటే, ప్రేరేపణ. ఇది సాతాను ప్రేరేపణలో ఎంతో మంది ఈరోజు నలిగిపోతున్నారు. దేవుడేమో బ్రతకండి అయ్యా, నిన్ను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చానంటే సాతాను ఏం చేస్తున్నాడంటే చావండి, చనిపోండి. ఎందుకు ఈ సమస్యలన్నీ ఎలా తట్టుకుంటారు? దేవుడు ఇలాగే మిమ్మల్ని బాధ పెడతా ఉంటాడు. అలా ఉండకుండా చనిపోతే మంచిది. అర్థమవుతుందా? ఈ రోజున సాతాను ప్రేరేపణ ఎంతమంది బలైపోతున్నారు. అందుకే సాతానుకు హృదయంలో చోటు ఇవ్వద్దు అన్నాడు దేవుడు. నీ హృదయం అనే తలుపు తట్టుచున్నాను, తీయుడి అన్నాడు. ఎందుకు తీయమన్నాడు దేవుడు? నీ హృదయంలో ఆయన ఉంటే సాతానుకు చోటు ఉండదు. ఆయన వాక్యానికి చోటు ఇస్తే నువ్వు సాతానుకి చోటు ఉండదు. ఎందుకంటే దేవుడు నివసించే చోట సాతాను నిలబడలేడు. ఉంటాడా? వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఉంటుందా? ఇప్పుడు వెలుగు కోటి సూర్యుల తేజమయుడు మన హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. మన హృదయం ఆయనకి ఇవ్వమంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? సాతానికి ఇచ్చేస్తున్నావు. అందుకే నువ్వేమైపోతున్నావు అంటే పతనం అయిపోతున్నావు. నీ కళ్ళ ముందే ఎంతమంది నీ వల్లే చనిపోతున్నావు. ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగింది. ఇప్పుడు అతను బస్ తోలేవాడు, కింద బండి పడినప్పుడు దాన్ని చూస్తున్నామో ఏదోటి చేయాలి కదా. తోలేవాడు కనపడుతుంది కదా, లైట్ పడుతుంది కదా, పడకుండా ఉంటుందిగా. అది రాత్రి అయినా 3 గంటల ఆ ప్రాంతమైనా సరే కనపడిద్ది కదా. కనీసం ఎక్కినప్పుడు టక్మన్ సౌండ్ ఏమైనా వస్తుంది కదా, అప్పుడైనా బండి ఆపేయచ్చు కదా. ఏం అవద్దులే అనుకుని తోలేశాడు. ఏమైపోయాడు? ఇప్పుడు 19 మంది సజీవ దహనం అయిపోయారు.
అప్పుడే ఆపేసి ఉంటే ఆ సౌండ్ ఇప్పుడు మామూలుగా బస్ తోలేవాడు ఒక్కోసారి ఏమంటారు పంచర్ సౌండ్ వచ్చినా లేకపోతే ఏమైనా టక్మన్ సౌండ్ వచ్చినా ఎమ్మటే బస్సు కొంతమంది ఆపేస్తారు, ఏదో ఏదో అవుతుందేమో అని. సౌండ్ రాకుండా ఉండదా? ఉంటుంది. ఎందుకంటే పెద్ద బండి అది, ఇన్ఫ్లేటర్ బండి అది. అది చాలా బలంగా ఉంటుంది. ఆ బండి అలాంటి ఆ బండి ఎక్కినప్పుడు కూడా తెలియట్లేదా? కుదుపుతుందిగా. అంటే ఏంటిది ఇది? ఇది కూడా అదే. ఏమైద్దిలే, ఏదో ఉండి ఉంటుంది. ఆపేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదు. ఈరోజున అదే జరుగుతుంది. ప్రేరేపణ, సాతాను ప్రేరేపణలో ఎంతోమంది చిక్కుపోతున్నారు, యవ్వనస్తులు చిక్కుపోతున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వాడికి చోటు ఇవ్వద్దు, వాడికి చోటు ఇవ్వద్దు. ఈరోజు ప్రేరేపణకు లోబడిపోయి కుటుంబాలు అల్లకల్లోలమైపోతున్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ప్రేరేపణకు చోటు ఇవ్వద్దు. దావీదు చేసింది ఒక్కటే తప్పు, సాతాను మాట విన్నాడు. అదే ఇక్కడ చూసావుగా వాక్యములో, మొదటి దినవృత్తాంత గ్రంథం 21వ అధ్యాయంలో సాతాను ప్రేరేపింపగా ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చేసింది. ఈరోజు ఎంతో మంది పతనమైపోతున్నారు, సాతాను చేతులు చిక్కుపోతున్నారు, కుటుంబాలు అల్లకల్లోలమైపోతున్నాయి. అయ్యా తాగొద్దు అంటే తల్లి మాట వింటలే. ఎందుకు వింటలేదు? కూర్చున్నాడు, నీ ఆలోచనలో కూర్చున్నాడు, నీ తలంపుల్లో కూర్చున్నాడు, వాడు కూర్చున్నాడు. అందుకే వెళ్ళలేకపోతున్నావు. అల్లరి చేయొద్దు. ఒకరోజు నాకు తల్లి ఏం చేసిందంటే, డాబా పైన కూర్చొని ఆమె ఏం చేస్తుందంటే పైకి ఎక్కిందంట, పిల్లల్ని వేసుకొని పైకి ఎక్కింది. అయితే ఆమె ఏం చేస్తుందంటే అన్నం తింటుంది. ఈ టైంలో ఏం తింటుంది? అన్నం తింటామంటే ఈ బాబుని పట్టుకొని, ఒక బాబు ఉన్నాడు కదా, అలా బాబుని ఇంకో బాబు తిప్పుతున్నాడంట. వాళ్ళ తల్లి అంటుందంట, అయ్యా వద్దయ్యా, తిప్పొద్దయ్యా. ఏమవుదులే అంటే అని తిప్పుతున్నాడు, అల్లిబిల్లి తిప్పుతున్నాడంట. అయ్యా కరెంటు వైర్లు దగ్గర కిందకున్నాయ్యా, అయ్యా తిప్పొద్దయ్యా. తల్లి ఎంత చెప్పినా వెళ్ళలేదు. తల్లి చెప్తున్నా, అయ్యా తిప్పొద్దయ్యా, అయ్యా కళ్ళు తిరుగుతాయ్యా అని తిప్పొద్దయ్యా. వెళ్ళి టక్మని దాన్ని కొట్టేశాడు. దేన్ని కొట్టేశాడు? కరెంటు వైర్లు కొట్టేశాడు. కళ్ళ ముందే ఇద్దరు చచ్చిపోయారు. వోల్టేజ్ చాలా పవర్ ఉంటుంది కరెంటు వైర్లకి. వద్దంది వాళ్ళ తల్లి. ఇప్పుడు వాళ్ళ బిడ్డ పోయాడు, ఇంకొక బిడ్డ కూడా పోయాడు. వద్దు అన్న పని ఎందుకు చేస్తున్నా? ఈరోజు ఎన్నో కుటుంబాలు ఇలాగే వద్దు దేవుడు మొరపెడతా ఉంటాడు. దావీదు వద్దు, అబ్రహాము వద్దు, ఇస్సాకు వద్దు, అలాంటి స్థలానికి వెళ్ళొద్దు అని ఎన్నోసార్లు మొరపెట్టాడు, ఎన్నోసార్లు అన్నాడు. సొలొమోను వద్దయ్యా, ఈ పని మానే, ఇలాంటి పాపపు చేష్టలు మానే అని. వద్దు, నీకు ప్రమాదం రాబోతుంది. నీకు వద్దు అంటున్నాడంటే నువ్వంటే ఇష్టం లేక కాదు, నీకు దానివల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి. ఎన్నిసార్లు చెప్పినా వద్దన్నా అదే పని చేస్తావు. ఇప్పుడు పోయిన ప్రాణాన్ని తీసుకురాగలవా నువ్వు? తల్లి చెప్తుంది, తండ్రి చెప్తా ఉంటాడు, వద్దు నాయనా, వద్దు అమ్మా, వద్దు, ఈ రాత్రిపూట వెళ్ళొద్దమ్మా. ఒక తల్లి చెప్పింది, అయ్యా అమ్మా ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తా. తర్వాత ఎలా వచ్చింది? శవమే వచ్చింది. తల్లి చెప్పింది, ఈ రాత్రిపూట నీకు ఎందుకమ్మా ఫ్రెండ్స్తో సావాసం, బర్త్డే పార్టీ ఉంది, రాత్రిపూట అవసరమా బర్త్డే పార్టీలు, ఎందుకు అంత దూరం వెళ్ళాల్సిన అవసరమా? తర్వాత ఏం చేశారో వాళ్ళే చంపేశారు. అర్థమవుతుందా? వద్దు అన్న పని చేసి ఇప్పుడు ఆ తల్లి ఇప్పుడు ఆ బిడ్డను తీసుకురాగలరా ఎవరైనా? ఈరోజు అదే జరుగుతుంది. వద్దన్న పనులు చేయటం.
దేవుడు వద్దంటాడు, తల్లిదండ్రుల ద్వారా మాట్లాడిస్తాడు, బంధువుల ద్వారా వద్దురా నువ్వు వెళ్ళొద్దు నాన్న అన్నా సరే నేను అక్కడికే వెళ్తాను అంటున్నావు. ఎంతమంది ఇలాగే తయారవుతున్నారు. అమ్మ మాట వినట్లేదు, నాన్న మాట వింటలేదు, పెద్దలు చెప్పిన మాట వింటలేదు, టీచర్ల మాట వింటలేదు, ఎవ్వరు చెప్పినా వింటలేదు. నేను ఆ ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా. నీ ఇష్టమే నీ నాశనానికి తీసుకొస్తాను. నీలో కూర్చుంది ఎవరో కాదు, సాతాను. నీ హృదయంలో తిష్టేసి కూర్చున్నాడు. అది నీకు తెలియట్లేదు. అది నా బలము, నా శక్తి, నువ్వు జ్ఞానం అనుకుంటున్నావు. నిన్ను వాడుతున్నాడు అంతే. ఈ రోజున ఎంతమంది సూసైడ్లు, ఎంతమంది చిన్నపిల్లోడే తన అక్కని చంపేశాడు. ఏంటిది ఇది? చిన్నపిల్లోడే. యూట్యూబ్ పొద్దున్నే ఉన్న వీడియోలో విన్నాను, చూపించారు. వాళ్ళక్క ఏదో తింటుందని నాకు పెట్టలేదని చెప్పి రోకల బండితో కొట్టేశాడు. ఇదేం ప్రేరేపణ? వాళ్ళ అమ్మ ఇద్దరికీ పెట్టింది, కానీ ఎక్కువ పెట్టిందట, కొంచెం ఎక్కువ పెట్టిందట. మా అక్కే కదా తింటుందంటే ఒక ఒక ఆలోచనతో పోయేది. కానీ ఇప్పుడు రోకల బండితో గట్టి కొట్టేసరికి ఏముంది, ఇక్కడ కొడితే ఏముంది, నా వర్గంతా చచ్చిపోతాడు మనిషి. ఇప్పుడు ఆ తల్లి ఎవరిని అనాలి? ఇప్పుడు ఆడిని అనాలా? ఆడి చిన్నోడు. ఎవరిని అనాలి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? తన తమ్ముడే అక్కని చంపేశాడు తిండి కోసం. ఇదేం ప్రేరేపణ? సాతాను ప్రేరేపణ. అయ్యో మా అక్కే తిందే, వాళ్ళే మా అమ్మ కొంచెం వేసింది తింటే తిందలే అని అనుకుంటే అక్కడితో ఏమాత్రం చంపేవాడా? ఇప్పుడు సాతాను ఏమొచ్చింది, అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడు అంటుంది, నీకన్నా ఎక్కువ వేసింది నీ అమ్మ, నీ అక్కను ఎక్కువ ప్రేమిస్తుంది, చంపే అన్నాడు. కయ్యని హేబేలు పరిస్థితి అదే కదా. దేవుడు నీ ఆలకించలేదు కదా, హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. అదే హేబేలు లేకపోతే నీదే అంగీకరిస్తాడు కదా. ఇది సాతాను వేసే ప్రేరేపణ. వాళ్ళే మా తమ్ముడేగా ఏమైందిలా అని ఎదిరించాడా? మళ్ళీ దేవుడికి ఏం చెప్తున్నాడు కయ్యేను? ఏది నీ తమ్ముడు ఎక్కడా అంటే చంపేసిన తర్వాత, నా తమ్ముడికి నేనేం కావలవాడినా, గర్వం పొగరో, నా తమ్ముడికి నువ్వేం కాపలా పెట్టించావా నన్ను అని దేవుడు కోపం వచ్చేసింది. ఇదిగో నీ తమ్ముడి యొక్క రక్తము నాకు ఈ నేలపై మొరపెడుతుంది. ఆ రక్తం వల్ల ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు కయ్యేను? దేశ దిమ్మర, అంటే పిచ్చోడై తిరిగాడు, పిచ్చివాడయ్యాడు. దేశ దిమ్మరవై తిరుగుదువు, నువ్వు ఎక్కడ పంట కోసినా అక్కడ ఫలము ఉండదు. నువ్వు ఏ పంటను చూసి నేను ఏ వ్యవసాయకుడిని అనుకుంటున్నావో, నువ్వు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతావు, ఆ సారం ఇవ్వదు అని దేవుని శాపం రాగానే ఇప్పుడు ఏమంటున్నాడు కయ్యను? అయ్యా 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 ఇలాంటి శాపం నాకు వద్దు, నన్ను చంపే అవసరమైతే, లేదా ఎవరి చేతనే చంపే అంటే నిన్ను ఎవరు చంపుతారో అది కూడా నీ మీదకు, వాళ్ళ మీదకి వస్తుంది అన్న. అందుకే ఏం పెట్టాడు అక్కడ? కయ్యానికి ఒక గుర్తు పెట్టాడు. కయ్యాన్ని ఎవరు చంపితే ఆ శాపం మీ మీదకి వస్తుంది అని. ఇప్పుడు ఎవరు చంపారు కయ్యాన్ని? పిచ్చోడై తిరిగాడు, దేశదిమ్మరై చుట్టూ తిరిగి ఏమి ఏడుస్తూ పంట వేస్తున్నాడు, పంట పండట్లేదు. తినడానికి ఆహారము తినాలనుకున్నాడు, తినలేని స్థితి, పిచ్చోడై తిరిగాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సాతానికి ప్రేరేపించబడితే నువ్వు కూడా పిచ్చోడైపోతున్నావు, మెంటలోడైపోతున్నావు. నువ్వు నీ జ్ఞానము ఎవరికైనా పిచ్చోడు అవుతావు అంటే ఏమవుతుంది? అతడు మెదడు ఏమైపోతుంది? కోపం ఎందుకు వచ్చేస్తుంది? చీటికి మాటికి ఎందుకు కోపం వస్తుంది? చిన్న వాటికి, తినటానికి వాటి కోసం ఎందుకు గొడవలు వస్తున్నాయి? కేవలం ఇదే సాతాను ప్రేరేపణ. ఇప్పుడు
ఏమో ఇప్పుడు ఏడుస్తున్నాడు, ప్రయోజనం ఏంది? ఎంతమంది? 70 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. అన్నీ కాదు, 70,000 మంది తెగులతో చనిపోయారు కేవలం దావీదు వల్ల. ఈ రోజున అదే చెప్తున్నాడు, నీవు ఒక సాతాన్ని ప్రేరేపించడం నీ కుటుంబమే కుప్పకూలిపోతుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అలా ఉండటానికి వీల్లేదు, అలాంటి స్థితిలో ఉండకూడదు. నీ హృదయంలో దేవుని వాక్యముతో, దేవుని మాటలతో, దేవుని ఆలోచనలతో నువ్వు నింపుకోవాలా. నీ ఆత్మలో దేవుని మాటలు నింపుకోవాలి. ఇదిగో నా దేవుడు చెప్తున్నాడు, వద్దు అన్న పని చేయొద్దు అన్నాడు, నేను చేయకూడదు అన్న మనసు నీలోకి వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడతాడు, సాతాను చేతుల నుండి విడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది.